దానికి మరి మీరు సవరణ చేసిర్రా అంటే దానికి సమాధానం లేదు. అనేక రకాలుగా ఎట్లా అంటే అసలు ఆది నుంచి కూడా చూడండి మీరు, ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి 19 నెలల సమయం అయింది స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక. అంటే ఫిబ్రవరి 1కి 1 year అయిపోయింది. ఇవి ఒక 7 నెలలు కలిపితే 19 నెలలు. ఈరోజు గ్రామాలలో పాలన స్తంభించిపోయింది. ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు పరిపాలన అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంకి ఒక ముందు చూపు కానీ ఒక ప్రణాళిక కానీ లేదు. ఎందుకయ్యా అని అంటే ఈరోజు ఒకటే ఏందనంటే బీసీలకు రిజర్వేషన్లు రావద్దు. ఏదో ఆ రోజు ఆదరాబాదరాగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి నాయకులను తీసుకొచ్చి తర్వాత సాక్షాత్తు వీళ్ళ కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారి చేత చెప్పించి ఏదో చేసి మాయ చేసి ఈరోజు ఓట్లను దండుకున్నారు తప్ప ఈరోజు వీళ్ళకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి లేదు, చేయాలనేటువంటి విషయం అసలే లేదు. ఈరోజు మేడం నేను గత డిబేట్లో చాలాసార్లు చెప్పిన కొన్ని విషయాలు. వీళ్ళు పదే ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ చెయ్యాలి, తమిళనాడులో ఏ రకంగా అయితే 69% రిజర్వేషన్లు అమలు చేస్తుందో అప్పుడు జయలలిత గారు బిస్తర్ కట్టుకొని పోయి సర్ది కట్టుకొని పోయి ఢిల్లీలో కూర్చొని 9వ షెడ్యూల్లో చేర్చేదాకా ఆమె అక్కడనే ఉండి సాధించుకొని వచ్చింది అని చెప్పేసి వీళ్ళు రైళ్లు కట్టుకున్నారు, బస్సులలో పోయిర్రు, ఢిల్లీకి పోయిర్రు, ధర్నా చేసిర్రు. వీళ్ళు చేసినటువంటి ధర్నాకు సోనియా గాంధీ గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు, మల్లికార్జున ఖర్గే గారు రాలేదు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఆయననేమో ఎన్నికల సందర్భంగానేమో ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక విషయాలు మాట్లాడతారు. బీసీలకు అన్యాయం జరిగింది ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలకు అసలు ఎప్పుడు కూడా రాజకీయంగా అన్యాయమే జరుగుతుంది అంటారు. అయ్యా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి మీరు ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చారు, ఏనాడన్నా ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. అంతెందుకండి, మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. నిజంగా మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే, అనురాగం ఉంటే మీరు ఎందుకు ఒక బీసీకి సీఎం చేయలేదు? ఇది రెండో ప్రతిసారి బీజేపీ రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా పార్లమెంట్ లో, ఏదైతే తెలంగాణలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామో అదంతా తప్పుల తడక, అది వేరే బీజేపీ కూడా ఇవాళ మళ్ళీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అని చెప్పేసి తీసుకుంది, ఆ ఒత్తిడితోనే తీసుకుంది ఆ నిర్ణయం అనేది రాహుల్ గాంధీ గారు. నేను దాని పట్ల కూడా చెప్పిన మేడం. అసలు రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికైనా మన దేశంలో వాస్తవానికి మాట్లాడుకుంటే యాజ్ పర్ రూలు అసలు జనాభా గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారమే లేదు. పాపులేషన్ సెన్సెస్ అనేది కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంది. గతంలో కరోనా వల్ల చేయలేదు, 2021లో జరగాల్సింది జరగలేదు, ఇప్పుడు చేయబోతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి బీజేపీ మీద బురద జల్లుతుంది బీసీ రిజర్వేషన్ల కోసం. కానీ బీజేపీ పార్టీ గతం నుంచి చెప్తుంది, ఆది నుంచి కూడా. మా రామచంద్రరావు గారు నిన్న వెంటనే వీళ్ళు జీవో విడుదల చేసి ఇదేదో అవుతుంది అనుకొని ఆయన కూడా స్వాగతించుండు, మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ 24 అవర్స్లోనే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి 2 అడుగులు ముందుకు పడితే 6 అడుగులు వెనక్కి పడింది. ఇప్పుడు నేను మేడం ఒక విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. మేము గతంలో చెప్పినాం చాలా స్పష్టంగా, 1కి 100 సార్లు చెప్పినాం. అయ్యా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంటది, ఆర్టికల్స్ చాలా క్లియర్ గా చెప్తున్నాయి. 243D6 ఆర్టికల్ ఉంది, 243T6 అనే ఆర్టికల్ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తగ్గించుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉందని 100 సార్లు చెప్పినాము, అయినా వినలేదు. మళ్ళా ఏమంటారు, బీజేపీ మీదనేమో బురద జల్లే ప్రయత్నం చేసారు. చివరికి మళ్ళీ ఈరోజు అదే 243D6 243T6 అనేటువంటి ఆర్టికల్స్ ని బేస్ చేసుకొని జీవో రిలీజ్ చేసారు కదా. ఇప్పుడు ఎవరు ఈ రోజు అబద్ధాలు మాట్లాడిరు, ఎవరు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిరు? మేము చెప్పింది కరెక్టా, ఈ రోజు మీరు గతంలో చెప్పింది కరెక్టా? కాబట్టి ఇట్లా అనేక రకాలుగా మేడం ఆది నుంచి కూడా వాస్తవం చెప్తున్నా. నేను ఒక ఉద్యమకారుడిగా చెప్పదలుచుకున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు న్యాయం చేయాలి, బీసీలను కాపాడాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, పైకి తేవాలి, అభివృద్ధి చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. ఆది నుంచి చూడండి మేడం, మీరు ఒకసారేమో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కి పంపినా ఉంటారు, ఒకసారేమో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపినా ఉంటారు, ఇంకోసారేమో వీళ్ళు ఏది కాకపోతే ఆర్డినెన్స్ ఇస్తామంటారు, ఇంకొకసారేమో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని అంటారు, ఆర్డినెన్స్ ఇస్తామని ఇంకొకసారి అంటారు. ఇట్లా
9వ షెడ్యూల్లో పెట్టాలని ఇంకొకసారి అంటారు, 285 ఏ ఆర్టికల్కి అమెండ్మెంట్ చేయాలని ఒకసారి అంటారు, ఒకసారి